వచ్చింది మేడం, వచ్చాను అటు వరకు వచ్చాను. रघुजी और गाजुलारे नरसम्मा और दिप्पूರು ನೀವೆಲ್ಲಿಂದಾನು ದೇವಸ್ಥಾನ ಎದುರುಗಡ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ರ ಬರಬೇಕು. ಅಲ್ಲಿ ಕಿರಣ್ ಅವ್ರ ಗಾಜುಲಾರೆ ನರಸಮ್ಮ ಅವರು ದಿಪ್ಪೂರು ನೀವೆಲ್ಲಿಂದಾನು ದೇವಸ್ಥಾನ ಎದುರುಗಡ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ರ ಬರಬೇಕು. ಕಿರಣ್ ಅವ್ರ ಗಾಜುಲಾರೆ ಜ್ಯೋತಿ గారు పూలు ప్రసార కేంద్రం అందరికీ నమస్కారం. ఈరోజు మరి శ్రీవారి దర్శనం కోసం నిన్న కాలినడకతో అలిపిరి మెట్లన్నీ ఎక్కుని వచ్చి స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అదేవిధంగా మరి స్వామివారిని అయితే నన్ను గెలిపించిన ప్రజలు, నా నియోజకవర్గం, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా మరి మా గిరిజన ప్రాంతంలో ఇప్పుడు ఏవైతే ఇష్యూస్ నడుస్తున్నాయో, జీవో నెంబర్ 3 కానివ్వండి, లేకపోతే 1/70 యాక్ట్ కానివ్వండి, వాటి గురించి కూడా అతి త్వరలో రిలీఫ్ వచ్చి అందరూ కూడా మంచి జాబ్స్లో అందరూ సెటిల్ అవ్వాలని చెప్పి, మరీ ముఖ్యంగా మరీ ఇంపార్టెంట్లీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ ఎందుకు వెరీ హ్యాపీ. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద వర్క్, 3/4 వర్క్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే జరిగింది కాబట్టి, సో ఇట్స్ ఏ హ్యాపీ మూమెంట్. మంచిగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అన్నది, సో క్రెడిట్స్ అన్నది ఎప్పుడూ ఒక సైడే ఉండకూడదు, అది బోత్ ద సైడ్స్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు మంచి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు కాబట్టి 3/4 క్రెడిట్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పి. థ్యాంక్ యూ. సంజయ్ సార్ సైడ్ ప్లీజ్ సార్. Today morning, I, along with Honorable, one of the youngest member of our Rajya Sabha, Honorable Vijayji, had the great darshan of Lord Venkateshwar, whom we worship as living God. It was a great darshan, and I pray for the entire nation and Andhra Pradesh that Lord should give us so much strength and capacity that Honorable Prime Minister's vision of translating 2047 as the developed nation, and whatever Honorable Chief Minister of Andhra Pradesh is doing, they should succeed. So I prayed for this also, along with the well-being of all the family members and nation, and will appreciate all the efforts of one of the, as I mentioned, very talented and young and promising member parliament from Andhra to Rajya Sabha, Vijayji. Thank you. ఆడు పరిగెత్తా వస్తాను గారిలో చైర్మన్ స్వామివారి దర్శనం కోసం నేను రావడం జరిగింది. నాతో పాటు
రాజ్యసభ చైర్మన్ గారు అయినటువంటి పెద్దలు వారు కూడా వచ్చారు. వారు తిరుపతి వచ్చే ముందు నాకు ఫోన్ చేసి, నేను తిరుపతి వస్తున్నాను, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలా, వెంకటేశ్వర స్వామి ముందు 10 నిమిషాలు నేను కూర్చోవాలమ్మా, నాకు సాయం చేయమని అడిగారు. దాని సాయం ఏంటి సార్, వెళ్దామని చెప్పి తీసుకొచ్చి తోమాల సేవ కార్యక్రమాలు కూర్చున్నారు. వారు మా అబ్బాయి విజయ్ కూడా కూర్చున్నాడు. మరి నేను అసెంబ్లీ ఉంది, నాకు అసెంబ్లీ వదిలి రావాల్సి వచ్చింది. అందుకోసం మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చెప్పాను, మా అబ్బాయి రాజ్యసభకు ట్రై చేస్తున్నాడు, ఆ భగవంతుని దైవాల వస్తుందని ఆశించాను అని చెప్పాను. చెప్పినటువంటి 10 రోజుల్లోనే ఆ విజయ్కి రాజ్యసభ సీట్ వచ్చింది. చాలా సంతోషపడ్డాం. వెంకటేశ్వర స్వామి తాలూకు ఆశీర్వాదం మరి ఇచ్చినందుకు. ఆడు కూడా మరి రాజ్యసభ కూర్చొని మాట్లాడుతుంటే తండ్రిగా నాకు చాలా ఆనందపడ్డాను. వాడు ఇంకా భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజ్యసభలో బాగా మాట్లాడాలని అవకాశం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వచ్చింది మేడం, వచ్చాను, అటు వరకు వచ్చాను. रघु जी और गाजू नारे ನರಸಮ್ಮ ಅವರು ಊರು ದಿಪ್ಪೂರು. ನೀವು ಎಲ್ಲಿಂದ ದೇವಸ್ಥಾನ ಎದುರುಗಡ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ರ ಬರಬೇಕು. ಅಲ್ಲಿ ಅವರು ಕಾಯ್ದಿದ್ದಾರೆ. ನರಸಮ್ಮ ಅವರ ಊರು ದಿಪ್ಪೂರು. ನೀವು ಎಲ್ಲಿಂದ ದೇವಸ್ಥಾನ ಎದುರುಗಡ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ರ ಬರಬೇಕು. ಅವರು ಕಾಯ್ದಿದ್ದಾರೆ. ಜ್ಯೋತಿ గారు ఊరు ప్రసార అందరికీ నమస్కారం. ఈరోజు మరి శ్రీవారి దర్శనం కోసం నిన్న కాలినడకతో అలిపిరి మెట్లన్నీ ఎక్కుని వచ్చి స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అదేవిధంగా మరి స్వామివారిని అయితే నన్ను గెలిపించిన ప్రజలు, నా నియోజకవర్గం, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా మరి మా గిరిజన ప్రాంతంలో ఇప్పుడు ఏవైతే ఇష్యూస్ నడుస్తున్నాయో, జీవో నెంబర్ 3 కానివ్వండి, లేకపోతే 1/70 యాక్ట్ కానివ్వండి, వాటి గురించి కూడా అతి త్వరలో రిలీఫ్ వచ్చి అందరూ కూడా మంచి జాబ్స్లో అందరూ సెటిల్ అవ్వాలని చెప్పి, మరీ ముఖ్యంగా మరీ ఇంపార్టెంట్లీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ ఎందుకు వెరీ హ్యాపీ. ఎందుకంటే అంటే హాఫ్ ఆఫ్ ద వర్క్, 3/4 వర్క్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే జరిగింది కాబట్టి, సో ఇట్స్ ఏ హ్యాపీ మూమెంట్. మంచిగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అన్నది, సో క్రెడిట్స్ అన్నది ఎప్పుడూ ఒక సైడే ఉండకూడదు, అది బోత్ ద సైడ్స్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు మంచి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు కాబట్టి 3/4 క్రెడిట్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పి. థ్యాంక్ యూ. సంజయ్ సార్ సైడ్ ప్లీజ్ సార్. Today morning, I, along with Honorable, one of the youngest member of our Rajya Sabha, Honorable Vijayji, had the great darshan of Lord Venkateshwar, whom we worship as living God. It was a great darshan, and I pray for the entire nation and Andhra Pradesh that Lord should give
us so much strength and capacity that Honorable Prime Minister's vision of translating 2047 as the developed nation, and whatever Honorable Chief Minister of Andhra Pradesh is doing, they should succeed. So I uh, prayed for this also, along with the well-being of all the family members and nation, and will appreciate all the efforts of one of the, as I mentioned, very talented and young and promising member parliament from Andhra to Rajya Sabha, Vijay ji. Thank you. ఆడు పరిగెత్తా వస్తాను ఆడు లారీలో చైర్మన్ గేమ్స్ వస్తుంది స్వామివారి దర్శనం కోసం నేను రావడం జరిగింది. నాతో పాటు రాజ్యసభ చైర్మన్ గారు పెద్దలు వారు కూడా వచ్చారు. వారు తిరుపతి వచ్చే ముందు నాకు ఫోన్ చేసి, నేను తిరుపతి వస్తున్నాను, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలా, వెంకటేశ్వర స్వామి ముందు 10 నిమిషాలు నేను కూర్చోవాలమ్మా, నాకు సాయం చేయమని అడిగారు. దాని సాయం ఏంటి సార్, వెళ్దామని చెప్పి తీసుకొచ్చి తోమాల సేవ కార్యక్రమాలు కూర్చున్నారు. వారు మా అబ్బాయి విజయ్ కూడా కూర్చున్నాడు. మరి నేను అసెంబ్లీ ఉంది, నాకు అసెంబ్లీ వదిలి రావాల్సి వచ్చింది. అందుకోసం మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చెప్పాను, మా అబ్బాయి రాజ్యసభకు ట్రై చేస్తున్నాడు, ఆ భగవంతుని దైవాల వస్తుందని ఆశించాను అని చెప్పాను. చెప్పినటువంటి 10 రోజుల్లోనే ఆ విజయ్కి రాజ్యసభ సీట్ వచ్చింది. చాలా సంతోషపడ్డాం. వెంకటేశ్వర స్వామి తాలూకు ఆశీర్వాదం మరి ఇచ్చినందుకు. ఆడు కూడా మరి రాజ్యసభ కూర్చొని మాట్లాడుతుంటే తండ్రిగా నాకు చాలా ఆనందపడ్డాను. వాడు ఇంకా భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజ్యసభలో బాగా మాట్లాడాలని అవకాశం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.